శ్రీశైల జలాశయాన్ని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు చైర్మన్ బీపీ పాండే సభ్యుడు మెంబర్ జాంటిడ్ పరిశీలించారు. కేఆర్ఎంబీకి తొలిసారి చైర్మన్గా నియమితులైన తరువాత డ్యాంను పరిశీలించారు. ఈ మేరకు జలాశయం ప్లంజ్ పూల్, క్రస్ట్ గేట్లు, గ్యాలరీలోని సిపిఎస్ పంపింగ్ సిస్టమ్, అలాగే ఇన్స్ట్రుమెంట్స్ పనితీరు, నీటి నిల్వలకు సంబంధించిన విషయాలను చీఫ్ ఇంజనీర్ కబీర్ భాషను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో జలాశయంకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. శ్రీశైల జలాశయ లోటుపాట్ల గురించి తెలుసుకొని అనంతరం కుడి, ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రాలను పరిశీలించారు. కేఆర్ఎంబీ చైర్మన్ శ్రీశైలానికి వరద చేరే ప్రాజెక్టులను కూడా పరిశీలించనున్నారు. డ్యాం ఎగువన ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా బనకచెర్ల, సుంకేసుల మొదలగు ప్రాజెక్టుల నుండి జలాశయానికి వరద నీరు ఎలా చేరుతుందనే విషయాలను అవగాహన చేసుకునేందుకు ఇక్కడకు వచ్చినట్లు డ్యాం చీఫ్ ఇంజనీర్ కబీర్ భాష తెలిపారు. కేఆర్ఎంబీ చైర్మన్ గారు పాండ్యా గారు, అలాగే కేఆర్ఎం మెంబర్ గారు కూడా ఈరోజు మన శ్రీశైలం డ్యాము విజిట్ చేయడం జరిగింది. మెయిన్ సార్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే, సారు కేఆర్ఎంబీ చైర్మన్ గారు జిఆర్ఎంబీకి చైర్మన్ గుండి ఇది ఎడిషనల్ ఛార్జ్ తీసుకోవటం వలన ఒకసారి ఒక సిస్టమ్ ఒకసారి చూద్దామనేసి ఎక్కడ, ఎందుకంటే మనకి కేఆర్ఎంబీ అనగానే మెయిన్ మనకి శ్రీశైలం డ్యామ్ అయితేనేమి, బనకచెర్ల, పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ ఇవన్నీ కూడా మెయిన్ వాటి ద్వారా మన వాటర్ రిలీజెస్ రాయలసీమకి కానీ డౌన్ స్ట్రీమ్ కానీ జరుగుతుంది. కాబట్టి ఈ సిస్టమ్ అంతా ఒకసారి చూద్దామనేసి అవగాహన కోసం వచ్చారు. ఈరోజు సార్ డ్యామ్ వచ్చి కింద గ్యాలరీస్కి కూడా వెళ్ళటం జరిగింది. గ్యాలరీస్ కూడా క్షుణ్ణంగా చూడటము, అక్కడ ఇన్స్ట్రుమెంటేషన్ ఎలా ఫంక్షన్ అవుతూ ఉంది, అలాగే మనకి సీపేజ్ వాటర్ ఎలాగ పంపింగ్ అవుతూ ఉంది, డ్రైనేజ్ ఫౌండేషన్ గ్యాలరీస్ కూడా విజిట్ చేయడం జరిగింది. సార్ ఆ పంపింగ్ సిస్టమ్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసేసి సార్ సాటిస్ఫాక్షన్ చెప్పుకున్నారు. తర్వాత మెయిన్ ఏంటంటే రేపు ఈరోజు ప్రోగ్రామ్ సార్ ఇప్పుడు నెక్స్ట్ మన రైట్ బ్యాంక్ పవర్ హౌస్కి వెళ్తారు. పవర్ హౌస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆఫ్టర్ లంచ్ మన తెలంగాణ పవర్ హౌస్ చూసి నైట్ హాల్ట్ ఇక్కడ శ్రీశైలం స్టార్ట్ చేస్తారు. స్టే చేసి రేపు పోతిరెడ్డిపాడు రెగ్యులేటరు, అట్లాగే బనకచెర్ల కాంప్లెక్స్ విజిట్ చేసి టైం ఉంటే మనకి మన సుంకేసుల బ్యారేజ్ కూడా చూస్తామని చెప్తున్నారు. ఈ సందర్భంగా సార్లు కూడా మనకి ఈ ప్లంజ్ పూల్ గురించి కూడా డిస్కషన్ చేయటం జరిగింది. అట్లాగే వాటర్ డిశ్చార్జెస్ ఎలా వస్తున్నాయి, ఎలా తీసుకుంటున్నారు, ఫ్లడ్ వాటర్స్ వీటన్నిటి కూడా డిస్కషన్ చేయడం జరిగింది. ఈ ప్లంజ్ పూల్ గురించి కూడా మేము సోఫార్ మేము చేసిన స్టడీస్ లైక్ బ్యాథమెట్రిక్ సర్వే కానీ, అలాగే మనకి అండర్ వీడియోగ్రఫీ, స్టీల్ అండ్ పొజిషన్ కానీ అన్నీ కూడా చెప్పడం జరిగింది. సార్లు కూడా కొన్ని సలహాలు అయితే ఉంటుంది జరిగింది. మనకి ఎన్డీఎస్ఏ వచ్చాయి, మనం వాళ్ళతో సలహాలు తీసుకొని ప్రొడక్షన్ ఆఫ్ సిలిండర్స్ త్వరగా చేయాలనేసి కూడా సలహాలు ఇచ్చున్నారు. సో ఈరోజు మెయిన్ ఓవరాల్గా సార్ వాళ్ళు వచ్చింది ఏమిటంటే, ఒక సిస్టమ్ మీద మనం ఉన్న ఆఫ్టేక్స్ అని కూడా చూసి ఒక అవగాహన తెచ్చుకోవడానికి. అందువల్ల ఈరోజు రేపు ప్రోగ్రామ్, రేపు ఆఫ్టర్ సీయింగ్ దిస్ పోతిరెడ్డిపాడు బనకచెర్ల అలా నుంచి అటు కర్నూలు వెళ్ళి మీ N9 న్యూస్ యూట్యూబ్ ఛానల్లో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.